ఇక కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 7కు వాయిదా వేశారు. సో ఇవాళ కొద్దిసేపు వాదనలు సాగినటువంటి అనంతరం అక్టోబర్ 7కు వాయిదా పడింది. అయితే అప్పటిదాకా ఎటువంటి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం లేదు అని అడ్వకేట్స్ కూడా చెబుతున్నారు. సో జాతీయ సంస్థలు కూడా దీంట్లో అంటే వ్యాప్కోస్ కావచ్చు తరహా అనేక సంస్థలు దీంట్లో ఎంటర్ అయ్యాయి. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించడమే సమంజసంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాళేశ్వరం నివేదిక పైన అసెంబ్లీలో ఒక సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించేందుకు ఒక ప్రత్యేక ప్రొసీజర్ను కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో సిబిఐ రాకపైన ఉన్న నిషేధ ఉత్తర్వులు కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా 2022లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో సిబిఐ రాష్ట్రానికి రావడం పైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించినటువంటి సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ సిబిఐకి రాష్ట్రంలో మళ్ళీ ప్రవేశం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ సాగింది కాళేశ్వరం ప్రాజెక్టు పైన. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణము, తర్వాత ఇవి అన్ని ప్రాజెక్టులో ఎక్కడెక్కడైతే జలాశయాలు నిర్మించబడ్డాయో, ఎక్కడెక్కడైతే ఎక్కువగా అంచనాలు భారీగా పెంచారో అక్కడ ఎక్కువగా అక్రమాలు జరిగాయి, భారీ అవకతవకలకు పాల్పడ్డారు అంటూ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి కర్త కర్మ క్రియ అన్నట్టుగా కాళేశ్వరం కమిషన్ నివేదికలో స్పష్టం చేసినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే నాడు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా పూర్తి బాధ్యుడు అన్నట్టుగా ఆ కమిషన్ నివేదికలో చెప్పబడ్డ అంశాలు. సో ఈ నేపథ్యంలోనే ఇక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వాదనలు హైకోర్టులో సాగాయి. కానీ అక్టోబర్ 7 వరకు వాయిదా పడింది. దసరా సెలవుల తర్వాత అక్టోబర్ 7 రోజు మరి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది చూడాలి. ప్రాజెక్టు డిజైను, నిర్మాణము, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్న నేపథ్యంలో ఇది సిబిఐకి అప్పగించడమే సమంజసం. సిబిఐ విచారణ ద్వారానే ఒక నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు సిబిఐ విచారణ అనేది మరి హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అక్టోబర్ 7 తర్వాత ఎటువంటి గైడ్లైన్స్ వస్తాయో చూసి ఆ రకంగా సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. The whole GO is based mainly on the findings of the Commission. It is always open for other things to be considered, but when the findings are based on the Commission, then CBI, the reference itself to CBI, government has said is based on Commission's findings. And the High Court today has directed that no further action on the findings of the report. CBI inquiry has not yet started. CBI inquiry on what basis has not yet been decided. Right now it is only a case of the government of Telangana requesting CBI to inquire. That is all it is. It has not gone further. But it has been made clear by the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears, even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open, and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వేసిన పిటిషన్ పైన హైకోర్టు విచారించింది. అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అప్పటిదాకా ఈ కమిషన్ నివేదిక పైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ముందుకు వెళ్లే అవకాశం లేదు అంటూ అడ్వకేట్స్ చెబుతున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం సార్ హైకోర్టు నుంచి. ఎస్ అనిల్, అక్టోబర్ 7కు వాయిదా పడింది. అప్పటిదాకా ఎటువంటి చర్యలకు ఉపక్రమించేది లేదంటూ అడ్వకేట్లు కూడా చెబుతున్నారు. సో ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది? ఈ తీర్పు అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్టే ఏదైతే ఉందో అక్టోబర్ 7 వరకు, ఇది బీఆర్ఎస్కి ఎటువంటి ఊరటగా భావిస్తున్నారు? అక్కడ అడ్వకేట్లలో ఎటువంటి చర్చ సాగుతోంది?
ఎస్ రాజేష్, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఇటు కేసీఆర్కి సంబంధించి కావచ్చు, హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, వాదనలు విన్న తర్వాత వాటి పిటిషన్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన తర్వాత వారి తరపున న్యాయవాదులు ఎప్పుడైతే వాదనలు వినిపించారో ఆ వాదనలకు సంబంధించి ఆ న్యాయస్థానం అయితే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7వ తారీఖు వరకు కూడా వీరికి సంబంధించిన ఆ తీర్పునికి సంబంధించి కావచ్చు, విచారణకు సంబంధించి కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. నిర్ణయంలో భాగంగానే దీనికి సంబంధించి హరీష్ రావుకి అదేవిధంగా కేసీఆర్కి కాస్త ఊరట లభించిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వాదనలు విన్న ఆ న్యాయస్థానం దీనిపైన నిర్ణయం అయితే తీసుకుందని చెప్పాలి. వచ్చే నెల అంటే అక్టోబర్ 7వ తారీఖు వరకు కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కాళేశ్వరం కమిషన్ వ్యవహారంలో భాగంగా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, అడ్వకేట్. వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుని ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా ఈ కాళేశ్వరం వ్యవహారంలో హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, కేసీఆర్ తరపునకు సంబంధించి కావచ్చు వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా చెప్పారు. ఇందులో భాగంగానే ఏం మాట్లాడతారు సార్? ఇది ఒక అనానిమస్ కంప్లైంట్ కాదు. ఒక కంప్లైంట్ మీద ఆధారంగా కోర్టులు డైరెక్ట్ చేయలేదు, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పిన సందర్భం కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయంతో విచారణ చేయమని సిబిఐని కోరలేదు. ఇక్కడ ఒక కమిషన్ రిపోర్ట్, ఇది ఒక కమిషన్ పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అంటే 20 నెలల పైగా ఎక్సర్సైజ్ చేసి విట్నెస్లను ఎగ్జామిన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్సూ చేసిన తర్వాత సమన్లు కూడా ఇవ్వడం జరిగింది. హరీష్ రావు గారు సమన్లు ఎదుర్కొన్నారు, పిలుపు ఎదుర్కొన్నారు, వెళ్ళిండ్రు. కేసీఆర్ గారు కూడా వెళ్ళిండ్రు, విచారణకు హాజరై తన సంజాయిషిని కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే 8B కింద మాకు నోటీసులు ఇవ్వలేదు, మాకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసి మమ్మల్ని కోర్టు కమిషన్ ముందు పూర్తి స్థాయిలో మా అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛను మాకు ఇవ్వలేదు కాబట్టి దాన్ని కొట్టివేయాలని రావడం జరిగింది. దట్టు వాళ్ళు ఫైల్ చేసింది ప్రయర్ టు అసెంబ్లీ తీర్మానానికంటే ముందు కాబట్టి కోర్టు ఆ మాత్రమైన ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇన్ఫ్రాక్షన్స్ అయ్యేది. వాస్తవంగా ఇక్కడ అరెస్ట్ మాత్రమే ఆగింది అంతే తప్ప ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఫాలోడ్ బై రెజల్యూషన్, అసెంబ్లీ రెజల్యూషన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇది నామమాత్రపు కేసు కాదు కాబట్టి డెఫినెట్గా అంతకు మించి వేరే రిలీఫ్ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి అరెస్ట్కి మాత్రం స్టే వచ్చిందని ఊహించవచ్చు మనం. సార్ ముఖ్యంగా చూసుకుంటే కేవలం కాళేశ్వరం కమిషన్ పైననే ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఆ రిపోర్టుకి సంబంధించి అరెస్టులు కావచ్చు లేదా ఇతర చర్యలు కావచ్చు ఇవేవి కూడా వాళ్ళపైన తీసుకోవద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది హైకోర్టు. కానీ ఇప్పుడు చూస్తే దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే కానీ సిబిఐ ఎంక్వైరీ అనేది ప్రభుత్వం వేసింది. కానీ దానికి సంబంధించి మీరేం మాట్లాడారు? సిబిఐ ఎంక్వైరీ అనేది నిర్ణయం తీసుకున్నది మంత్రివర్గం, అసెంబ్లీ, రాష్ట్ర అసెంబ్లీ 2 సభలు తీసుకున్న నిర్ణయం ఇది. మామూలు ఒక ఫిర్యాదు మీద చేసింది కాదు ఇది. 20 నెలల పాటు ఒక జస్టిస్ తన శ్రమను అందులో పెట్టి విట్నెస్లను ఎగ్జామిన్ చేసి డాక్యుమెంట్స్ను పర్స్యూ చేసి ఇక్కడ అక్రమం జరిగింది, ఇక్కడ వీళ్ళు అని పర్టికులర్గా ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ పేర్లను ఆధారంగా ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. తద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం కూడా 2 ఉభయ సభలు తీర్మానం చేయడం జరిగింది. సిబిఐకి కేసును నివేదించాలి, ఎందుకంటే గౌరవంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఈ మాత్రం వెళ్ళడం జరిగింది. కమిషన్ రిపోర్టు పైన చర్యలు తీసుకోవద్దని చెప్పింది అంటే సిబిఐ దర్యాప్తు క్లియరెన్స్కు అడ్డంకి ఏం లేనట్టే కదా. డెఫినెట్గా ఎఫ్ఐఆర్ అనేది మ్యాండేటరీ. ఒక అనామకుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కాడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది మ్యాండేటరీ కాబట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొద్దు అని ఎక్కడ చెప్పలేదు కోర్టు. చర్యలు తీసుకోవద్దు అన్నది. చర్యలు తీసుకోవద్దంటే ఆ ఎఫ్ఐఆర్ చేయమనే కదా. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ను పూర్తి చేసుకోవచ్చు. అంత లోపల ఏమైనా ఇంకా మనం ల్యాకునాస్ ఉంటే వాటిని ఫిలప్ చేసుకునే అవకాశం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చినట్టయింది తప్ప సిబిఐ కమిషన్ రిపోర్టును బేస్ చేసుకునే అవకాశం ఉందా లేదా? డెఫినెట్గా సిబిఐ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే వెళ్తుంది. కమిషన్ మామూలుగా చేసింది కాదు, ఒక అనానిమస్ ఒక స్ట్రేంజర్ చేసిన రిపోర్ట్ కాదు ఇది ఫైల్ చేసింది. ఒక రిటైర్డ్ జస్టిస్ చేసిన రిపోర్ట్ ఇది. పూర్తిగా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. కమిషన్ ముందు హరీష్ రావు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అంటే తాము రిపోర్టును మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించాను తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు, యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అనేది కోర్టు అసెంబ్లీలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదే దాని అర్థమైంది. మిస్అప్రాప్రియేషన్ జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు నిర్మాణంలో ఆ పియర్ స్కూల్ పోయినప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది? ఇంజనీర్లు చెప్పారు అది మాది కాదు అని ఎవరైతే చెప్పినారో అందరికీ తెలుసు.
ప్రపంచం మొత్తం ముందరకు వచ్చి అది నా కష్టము నా రక్తము అని చెప్పిన వ్యక్తి విషయం కూడా కమిషన్ ముందు వచ్చి హాజరైన విషయం తెలిసిందే. కాబట్టి కమిషన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, ఇక్కడ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. మీరు చెప్పినట్టుగా సిబిఐ ఎంక్వైరీ అనేది జరుగుతుంటుంది. మీరు అన్నట్టుగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారు, కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఇక్కడ కాళేశ్వరం కమిషన్ పైన సంబంధించే రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇటు సిబిఐ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. అందులో కనుక ఒకవేళ దీనికి సంబంధించి నిందితులు బయటపడ్డా, వీళ్ళకి సంబంధించిన ఆధారాలు బయటపడ్డా దాని మీద ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఇప్పుడు కాంప్రిహెన్సివ్గా వాళ్ళకు ఒక పూర్తి అవకాశం వచ్చింది. హర్రిబరిగా రేపే అరెస్ట్ చేస్తారో ఎల్లుండి అరెస్ట్ చేస్తారో అనేది చేయాలనేమో అనే ప్రెషర్ కూడా అసెంబ్లీ తీర్మానం కదా మాకు వచ్చింది, ఒక రిటైర్డ్ జస్టిస్ ఒక రిపోర్ట్ కదా మాకు వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా హడావిడిగా ముందుకు వెళ్లకుండా ఒక కాంప్రిహెన్సివ్ అవకాశం సిబిఐకి వచ్చింది. సిబిఐ అంతలోపు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకుంటే అరెస్టులు మాత్రమే ఉంటాయి అప్పటికి. కానీ ఇక్కడ అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వ తరపున కమిషన్ తరపున అడ్వకేట్ జనరల్ ఎప్పుడైతే మాట్లాడిండో ఆ మాట్లాడిన వివరాల ప్రకారం వాదనలో భాగంగా చూసుకుంటే ఈ కాళేశ్వరం సంబంధించి సిబిఐ ఎంక్వైరీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం మాత్రమే తీసుకుంది, కానీ యాక్షన్ తీసుకునే విధంగా ఎలాంటి ప్రకటన అనేది చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు తెలుపుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీని మీద మీరేం మాట్లాడతారు? అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండనుంది? రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది అదే. మీకే వదిలేస్తున్న అవకాశం ప్రతిపక్ష పార్టీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ సభ్యులుగా క్లియర్గా చెప్పారు. సిబిసిఐడి ఎంక్వైరీ కావాలన్నా, సిఐడి ఎంక్వైరీ కావాలన్నా, పోలీస్ ఎంక్వైరీ కావాలన్నా ఏదో చెప్పండి అంటే అక్కడి నుంచి వీళ్ళు పలాయనం చిత్తగించడం జరిగింది. వాకౌట్ చేసి బీఆర్ఎస్ పార్టీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో నిర్ణయం తీసుకోకముందే వీళ్ళు ఆల్రెడీ పిటిషన్ వేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నారంటారు. డెఫినెట్గా ఈ రోజే ఫైల్ చేసింటే అవకాశం కూడా దొరకకపోయేది. ముందు ఫైల్ చేసినందుకు ఒక గౌరవం, పిటిషనర్కు గౌరవం ఇవ్వడం జరిగింది. ఓకే, చివరిగా చూసుకోండి సార్, వచ్చే నెల 7వ తారీఖు వాయిదా పడింది. దాని తర్వాత వాదనలు ఏ విధంగా ఉండే అవకాశం? డెఫినెట్గా సిబిఐ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఎఫ్ఐఆర్తో సిబిఐ కూడా తన వాదనలు వినిపించే అవకాశాలు ఉంటాయి. మొత్తానికైతే రాజేష్, అడ్వకేట్ అరుణ్ కుమార్ తెలుపుతున్న వివరాల ప్రకారం ఎప్పుడైతే ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి మాత్రమే ప్రజెంట్ అందులో భాగంగా అంటే రిపోర్ట్ ఆధారం చేసుకొని వాదనలు వినిపించారు కాబట్టి ముందుగానే అంటే అసెంబ్లీలో ఎప్పుడైతే ఈ చర్చకు సంబంధించి కావచ్చు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఎప్పుడైతే చర్చలు జరిపారో దానికి ముందే కేసీఆర్ హరీష్ రావు తరపున పిటిషన్ వేయడం జరిగింది. తరపున న్యాయవాదులు కూడా మాట్లాడడం జరిగింది, వాదనలు వినిపించారు. కాబట్టి అప్పుడు ఫైల్ చేసిన దాన్నే లీడ్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ వాళ్ళకి సంబంధించి అంటే వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, వాళ్ళపైన ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఒక రకంగా వాళ్ళకి ఊరట అనే చెప్పాలి, కానీ అరెస్ట్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే సిబిఐకి సంబంధించి మాత్రం అనిల్ అదే చెప్తున్నారు, అడ్వకేట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ అదే చెప్తున్నారు. ఇప్పుడు అరెస్టులు ఏమీ ఉండకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా అంటే కమిషన్ రిపోర్టు ప్రకారం ఫర్దర్గా ఏవైతే గ్యాప్ ఫిల్అప్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి ఇంకా మరింతగా సమాచారం సేకరించుకోవచ్చు. ఫర్దర్గా లీగల్ ప్రొసీడింగ్ ఎట్లా ఉంటాయో వాటిని ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ అరెస్టులు అనేది చేసేటువంటి ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఏం జరిగినా కూడా October 7 తర్వాతనే సిబిఐ ఏ రకంగా ఎంటర్ అవుతుంది, హైకోర్టు డైరెక్షన్స్ ఏ రకంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఫర్దర్గా సిబిఐ ఎంక్వైరీకి అనేది చెప్తున్నారు. సో అప్పటిదాకా అరెస్టులు అయితే లేవనేది చెప్తున్నారు. సో ఇది ఇవాళ బీఆర్ఎస్కి కొంచెం స్వల్ప ఊటని చెప్పొచ్చు. కానీ ఫర్దర్గా ఈ 1.5 మంత్లోనే అంటే October 7 అంటే ఇంకా 1 మంత్ పైన ఉంది. సో ఈ గ్యాప్లో బీఆర్ఎస్కి కూడా లీగల్గా ఇంకేమన్నా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందా? లీగల్గా ఏమన్నా ఇంకా మరింతగా బలం కూడగట్టుకునే ఆస్కారం ఏమైనా ఉంటుందని చెప్తున్నారు అడ్వకేట్స్. ఖచ్చితంగా రాజేష్, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో, అసెంబ్లీలో భాగంగా ఈ చర్చలు జరపాలని చెప్పేసి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో దానికి ముందే కేసీఆర్ తరపున న్యాయవాదులు కావచ్చు, హరీష్ రావు తరపున న్యాయవాదులు కావచ్చు కాళేశ్వరానికి సంబంధించిన పిటిషన్లు వేయడం జరిగింది. అప్పుడే వీళ్ళు ఈ కేసుకు సంబంధించి పిటిషన్లు వేశారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇది మొత్తం కూడా మొత్తానికి నివేదికనే రద్దు చేయాలి. ముఖ్యంగా పీసీ ఘోష్ నివేదిక రూపొందించిన నివేదికకు సంబంధించి 665 పేజీలు మొత్తం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వారికి సానుకూలంగా ఉండేలాగా రూపొందించుకున్నారని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. మాకు 8B అనేది మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అంటే కమిషన్ ఎప్పుడైతే రూపొందిస్తున్నారో ఆ రూపొందించే సమయంలో కేసీఆర్కి సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఇది రూపొందించే సమయంలో అని చెప్పేసి కూడా ఆ పిటిషన్ తరపున న్యాయవాదులు కూడా వినిపించడం జరిగింది. సో వీటన్నింటిని బేస్ చేసుకొని విన్న న్యాయస్థానం ఇందులో భాగంగానే ఈరోజు వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే ఓన్లీ కమిషన్ బేస్ చేసుకునే ప్రజెంట్ చర్యలు
చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఒకవేళ కనుక సిబిఐ ఇప్పటికే ఇన్వాల్వ్ అయింది అంటే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది, సిబిఐని ఇన్వాల్వ్ చేయాలి, సిబిఐ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దర్యాప్తులో భాగంగా సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది, కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒకవేళ కనుక ఈ ఆధారాలన్నీ కూడా బేస్ చేసుకొని నిరూపణ కనుక అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. కాబట్టి కమిషన్ బేస్ చేసుకొని మాత్రమే ప్రజెంట్ వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఈ నెల లోపల ఇటు సిబిఐ ఎంక్వైరీ అనేది జరిగే అవకాశం ఉంది. సిబిఐ ఎంక్వైరీ కనుక జరిగితే మాత్రం వీళ్ళపైన చర్యలు అనేవి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ తరఫున అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పిటిషన్ వేశారు. ముఖ్యంగా బేస్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో రూపొందించిన నివేదిక మొత్తం కూడా తప్పుడు నివేదిక అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ తరపున న్యాయవాదులు కూడా అదే విధంగా వాదనలు వినిపించారు. సో వినిపించిన తర్వాతనే దీనికి సంబంధించిన వాదనలు ఇరు వర్గాలకు సంబంధించి అంటే ఇటు ప్రభుత్వం తరపున పిటిషన్కి సంబంధించి ప్రభుత్వం తరపున న్యాయవాది డీటెయిల్డ్గా వాదనలు వినిపించారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరపున హరీష్ రావు, కేసీఆర్ తరపున న్యాయవాదులు కూడా డీటెయిల్గా వాదనలు వినిపించారు. సో ఈ వాదనలు బేస్ చేసుకొని ఇందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించి మాత్రం కేసీఆర్, హరీష్ రావు కొంచెం ఊరట లభించిందని చెప్పాలి. వారికి సంబంధించి ఆ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ తరపున ఉన్నటువంటి అందరి కార్యకర్తలకు కావచ్చు ప్రజెంట్ ఒక ఊరట లభించింది. వాళ్ళు కూడా ప్రజెంట్ ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకవేళ మాత్రం సిబిఐ ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ కనుక కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఆ తర్వాత నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం కమిషన్ పైనే ఆయన పైన ఎలాంటి చర్యలు వాళ్ళిద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కానీ సిబిఐకి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం ఎలాంటి వివరాలు న్యాయస్థానం అయితే తెలపలేదు. కాబట్టి సిబిఐ ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఈ సిబిఐ మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వాల్వ్ అయితే మాత్రం దీనికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ అనేది హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఫర్దర్ గా ఉంటుందని చెప్తున్నారు. సిబిఐ దీంట్లో కూలంకుషంగా ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మాత్రమే, దాంట్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే సిబిఐ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మళ్ళీ సిబిఐ కొత్తగా ఎంక్వైరీ చేస్తుందా అంటే కాదు, కేవలం కమిషనర్ ఏవైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగానే ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇట్లా కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐ ముందుకెళ్తే దీంట్లో ఏం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సిబిఐ పూర్తిగా ఒక నిష్పక్షపాత విచారణలో ఎటువంటి టర్న్స్, ఎటువంటి శిక్షల దాకా వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ఇప్పటికే ఈ సిబిఐకి సంబంధించి ఎంక్వైరీ ఒక పక్కన పెడితే ఇప్పటికే లా అండ్ ఆర్డర్ తరఫున అంటే ప్రభుత్వం ఎప్పుడైతే దీనికి సంబంధించి గత 20 నెలల పాటు ఎప్పుడైతే పీసీ గోస్కి సంబంధించిన నివేదిక రూపొందించిన దగ్గర నుంచి కూడా అవినీతికి పాల్పడ్డా అంటే కాళేశ్వరం వ్యవహారంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డ వారందరినీ కూడా చర్యలు తీసుకున్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. సో ఇందులో భాగంగానే ఎవరైతే అరెస్ట్కి గురయ్యారో వాళ్ళని బేస్ చేసి కూడా ఆధారాలు సేకరించారు, వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. అయితే దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పీసీ గోస్ కమిషన్ ఏదైతే 665 పేజీలు రూపొందించిందో ఆ రూపొందించిన నివేదిక ఆధారంగాను, అదేవిధంగా ఇప్పటివరకు ఈ నివేదిక ఆధారంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో కాళేశ్వరం వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి అవకతవకలకి పాల్పడ్డారో, అక్రమాస్తులు కూడబెట్టారో, అవినీతికి పాల్పడ్డారో వారి అందరి మీద కూడా చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకొని చర్యల్లో భాగంగా చాలా వరకు కూడా అందరినీ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈ నివేదిక ఆధారంగా అదేవిధంగా సిబిఐ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఈ నివేదికని ఆధారం చేసుకొని అదేవిధంగా అరెస్టులకు సంబంధించిన నివేదికని అంటే వాళ్ళ డీటెయిల్స్ని కూడా ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు ముఖ్య పాత్ర పోషించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే కాళేశ్వరం వ్యవహారంలో కమిషన్ విషయంలో వీరిపైన చర్యలు తీసుకోవద్దని చెప్పినా కూడా సిబిఐ మాత్రం దీనిపైన కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తుంది. ఒకవేళ విచారణ చేస్తే మాత్రం ఇది నివేదిక బేస్ చేసుకొని అదేవిధంగా ఎవరైతే అరెస్టుకు గురయ్యారో అంటే ఎప్పుడైతే అరెస్టులు జరిగాయో అరెస్టులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆధారాలు సేకరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకున్న విధంగానే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో కాళేశ్వరం వ్యవహారంలో ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులకు కావచ్చు, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగానే ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. తదుపరి అంటే వచ్చే నెల 7వ తారీఖుకి సంబంధించి వాయిదా వేశారు. అప్పటి వరకు వీళ్ళ మీద ఎలాంటి అరెస్టులు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి
కమిషన్ బేస్ చేసుకొని ఆ తీర్పునిచ్చారు. కానీ సిబిఐకి సంబంధించి మాత్రం ఎలాంటి డీటెయిల్స్ కావచ్చు, ఎలాంటి వివరాలు కావచ్చు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా సిబిఐ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మాత్రం కేసును నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నమోదు చేసుకొని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన విచారణ వాయిదా పడింది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. దసరా సెలవుల తర్వాత మళ్ళీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టించింది. అయితే ఘోష్ కమిషన్ ఆధారంగా ఇప్పుడు ఈలోపు అక్టోబర్ 7 లోపు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకి ముందుకు వెళ్ళొద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది. సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో జరిగిన ఆరోపిత అక్రమాలపైన జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికను రద్దు చేయాలని, దాని ఏర్పాటు చట్ట విరుద్ధమంటూ ఈ పిటిషన్లు దాఖలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఈ పిటిషన్లపైన విచారణ జరిగింది ఇవాళ ఉదయం. దాదాపు ఒక 20 నిమిషాల పాటు వాదనలు, ఇరు వర్గాల వాదనలు ముగిసిన అనంతరం విచారణను అక్టోబర్ 7 వరకు వాయిదా వేసింది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 7 రోజు విచారణ చేసి మరి ఫర్దర్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తుందా, ఇస్తే ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుందనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే అప్పటిదాకా అక్టోబర్ 7 వరకు పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి స్టెప్ తీసుకోవడానికి వీల్లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. సో ఇది స్వల్ప ఊరటగా బీఆర్ఎస్కి స్వల్ప ఊరట లభించినట్టుగా చెబుతున్నారు. ఇంకా సరిగ్గా 1 మంత్ ఉంది. అక్టోబర్ 7 అంటే ఇంకా 1 మంత్ పైన ఒక 2-3 రోజులు ఉంది. కాబట్టి మరి ఆలోపు ఇంకా లీగల్ అసిస్టెన్స్ ఏమన్నా తీసుకుంటారా, ఇంకా న్యాయపరంగా ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కోరుకున్నట్టుగా బీఆర్ఎస్ కోరుతున్నట్టుగా మొత్తం ఏకంగా ఘోష్ కమిషన్ నివేదికనే రద్దు చేయాలని కోరుతున్నారు. పూర్తిగా ప్రభుత్వం చెప్పినట్లే, ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, ప్రభుత్వం రెగ్యులర్గా ఏవైతే విమర్శలు చేస్తున్నాయో అవే అందులో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కేవలం ప్రభుత్వం రూపొందించిన నివేదిక మాదిరిగానే పిసి ఘోష్ కమిషన్ నివేదిక రిపోర్ట్ ఉంది. కాబట్టి అది పూర్తిగా పక్షపాతంగా ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. దానిపైన వాయిదా పడింది అక్టోబర్ 7కు. మరి తర్వాత ఫర్దర్గా ఎట్లా ఉంటుంది, బీఆర్ఎస్ ఇంకా న్యాయపరంగా ఇంకెటువంటి సలహాలు తీసుకుంటుంది, న్యాయపరంగా ఇంకెటువంటి అవకాశాలని వినియోగించుకోబోతుందో చూడాలి. అక్టోబర్ 7 తర్వాత ఎట్లా ఉంటుంది, సిబిఐ ఎంక్వైరీ అయితే కోరుతుంది, సిబిఐ ఎంక్వైరీ ఉంటుందా, ఉంటే హైకోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయన్నది ఒక ఆసక్తిగా మారింది. ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఏదైతే పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు 31 జూలై 2025కి ఇచ్చిందో దాని మీద కూడా ముందు చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఇలా స్టే చేయడం జరిగింది ఆ రిపోర్ట్ను. కాబట్టి ఇక సిబిఐ కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు స్టే చేసి అక్టోబర్ 7కు వాయిదా వేయడం జరిగింది కోర్టు. సార్, ఈ కమిషన్ ఫైండింగ్స్తో సంబంధం లేకుండా సిబిఐకి ఇవ్వాలనుకుంటున్నామని అడ్వకేట్ జనరల్ చెప్పింది. కమిషన్నే ఏ చర్యలు ముందుకు తీసుకోవద్దన్నప్పుడు ఇంకా సిబిఐ అనేది క్వశ్చనే లేదు. ఎందుకంటే ఏ కమిషన్ ముందుకు సాగొద్దు, దెర్ ఇస్ నో స్టెప్స్ అని చెప్పింది, క్లియర్గా చెప్పింది. దీని మీద ఈ రిపోర్ట్ నల్ అండ్ వాయిడ్ అనే మేము హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాము. రిపోర్ట్ మీద ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కాబట్టి ఇంకా ఈ సిబిఐ అనేది పునరావృతం కాదు అనేది నేను అనుకుంటున్నాను. కమిషన్నే రిపోర్ట్ తీసుకోవద్దన్నప్పుడు కమిషన్ మీదనే ఏ స్టెప్ తీసుకోవద్దని చెప్పినప్పుడు ఇంకా సిబిఐ అనేది ముందుకు రాదు కదా అని చెప్తున్నాను. ఎందుకంటే చర్యలు సిబిఐ యాక్షన్ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకునే చేయదు కదా. కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని గవర్నమెంట్ అసెంబ్లీలో మొత్తము అందరూ అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. జీఓఈ కూడా ఇష్యూ చేయడం జరిగింది సిబిఐ కానీ దాని మీద ఇలా కోర్టు స్టే ఇచ్చింది. ధర్మాసనం ఈరోజు స్టే ఇచ్చింది. ఎలాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. హైకోర్టు ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చింది కదా, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ డైరెక్షన్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాలి. 27 చెప్పారు, అక్టోబర్ చెప్పారు కదా, అప్పుడు అయిన తర్వాత డైరెక్షన్ అయిన తర్వాత ఫాలో అవ్వండి. రైట్గా విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు. ఒకసారి మనం చూద్దాం. యాజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేర్ 3 barrages were constructed on river Godavari at Medigada, Annaram and Sundila on 21st October 2023. Pillar numbers 16, 17, 18, 19, 20 and 21 of Block 7 of Medigada barrage of Kaleshwaram. మేడిగడ్డ బ్యారేజ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంక్ అంటే ఆ పిల్లర్స్ 3 అంటే 16, 17, 18, 19, 20, 21 నెంబర్ గల పిల్లర్లు కుంగినట్టుగా ఉంది. సో ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA
NDSA wide its letter dated 22nd 10th అంటే October 2023 so has constituted a committee to examine the reasons of sinking of the piers of Medigadda barrage. The NDSA committee inspected Medigadda barrage on 24th October 2023 and communicated the report to Government of Telangana on 1st November 2023. Further, National Dam Safety Authority submitted 2 more reports. Interim report on 1st 24th April 2025. In National Dam Safety Authority NDSA reports is found that the failure of Medigadda barrage was due a combination of issues including planning, designing, quality control and construction deficiencies due to a lack of స్ట్రిగ్నెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అంటే ఎక్కువ క్వాలిటీ విషయంలో అక్కడ చాలా వరకు ఎఫెక్ట్ అయింది, క్వాలిటీ మెయింటైన్ చేయలేదు అంటూ NDSA కూడా రిపోర్ట్ ఇచ్చింది. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింటెడ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ కమిషన్ ఎంక్వైరీ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952, Central Act number 60 of 1952 to enquire into the allegations of irregularities of public funds and corruptions. సో అంటే దాంట్లో ఎట్లా కరప్షన్ జరిగింది, ఏ స్థాయిలో అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయనేది పూర్తిగా వివరించడం కోసం, పూర్తిగా అధ్యయనం చేయడం కోసం ఈ జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది అంటూ మార్చ్ 14న 2024 రోజు PC ఘోష్ కమిషన్ వేసినట్టుగా స్పష్టం చేసింది హైకోర్టు. ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ ద గవర్నమెంట్ ఆన్ 31st 7th 2025. జూలై 31న 2025న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టుగా సెవెరల్ ల్యాప్సెస్ జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, దాంట్లో దట్ వారెంట్ సీరియస్ క్రిమినల్ యాక్షన్, దీనిపైన క్రిమినల్ చర్యలకు ఉపక్రమించవచ్చు అంటూగా జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి దాన్ని కూడా హైకోర్టు ఉటంకించింది. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ 4th 8th అంటే August 4th 2025 accepted the COI report resolved to table its before the Telangana Legislative Assembly for discussion. Accordingly, the report was placed before the Telangana Legislative Assembly 31st 8th 2025. సో అసెంబ్లీలో దీనిపైన చాలా సుదీర్ఘంగా చర్చ సాగింది. అసెంబ్లీలో కొద్ది గంటల పాటు చాలా సుదీర్ఘంగా దీనిపైన చర్చ సాగిన అనంతరం CBI ఎంక్వైరీకి ముందుకెళ్లడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరింది అన్నట్టుగా కూడా హైకోర్టు వెల్లడించినటువంటి విషయం. తదుపరి విచారణ అక్టోబర్ 7 వరకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. PC ఘోష్ కమిషన్ నివేదిక పూర్తిగా తప్పుల తడక అంటూ దాన్ని రద్దు చేయాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిగింది ఉదయం, తర్వాత అక్టోబర్ 7 వరకు వాయిదా వేసింది. హాలిడేస్ అంటే దసరా సెలవుల అనంతరం మళ్ళీ అక్టోబర్ 7th రోజు విచారణ జరగబోతోంది. సో పూర్తిగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ఎటువంటి అక్రమాలు జరిగాయి, మొదటి నుంచి కూడా ఎట్లా దీంట్లో మొత్తం ఒక ఇర్రెగ్యులారిటీస్ ఎట్లా సాగాయంటూ పూర్తిగా హైకోర్టుకు విన్నవించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే దీంట్లో కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ప్రాజెక్టు నిర్మాణంలో, ఆర్థిక సాయం చేసే విషయంలో. కాబట్టి ఇది CBIకి అప్పగించడమే సమంజసం అంటూ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే CBI విచారణ కోరింది. మరి అక్టోబర్ 7th తర్వాత ఆ రోజు జరిగే వాదనలను బట్టి CBI ఎంక్వైరీ ఎట్లా ఉంటుంది, హైకోర్టు ఎటువంటి దిశానిర్దేశం చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.